నాకు విశాలెవరో తెలీదు. నేనొక జూనియర్ ఆర్టిస్ట్ని. వీళ్ళిద్దరూ మా ఇంటికొచ్చి నాకు డబ్బులిస్తానని ఆశ చూపించి నా చేత ఈ డ్రామా ఆడించారు. నేను కావేరిని నమ్మాను. తను నాకు ద్రోహం చేసింది. నీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. బయటికి నడు. ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు. కావేరి, అర్జున్ అన్నది కరెక్ట్. రోజు రోజుకి నీ క్యారెక్టర్ మారిపోతుంది. బిడ్డా, బాధపడుతున్నావా? బాధపడకుండా ఎలా ఉంటానమ్మా? అర్జున్ బాబన్న మాటలతో ఇన్నాళ్ళు మేము కలిసి జీవించిన జీవితానికి అర్థం లేకుండా పోయిందమ్మా. అయినా నాకు అర్జున్ బాబు మీద గాని అత్తయ్య మీద గాని ఏ కోపం లేదు. నన్నే కోడలుగా చేసుకోవాలని భువనమ్మ నా కోసం ఎంత చేసిందో నాకు గుర్తుందమ్మా. మా కుటుంబానికి ఎంతో దగ్గరైన కావేరిని మా అర్జున్ ప్రసాద్కిచ్చి త్వరలోనే పెళ్లి చెయ్యాలని నిశ్చయించుకున్నాం. లావణ్య, మీకిస్తామన్న 25 లక్షలు ఇవ్వు. ఈ రోజే మా వాళ్లతో కలిసి కేసుని విత్డ్రా చేసుకుంటాం. అలాగే అర్జున్ బాబు నా మీద ప్రేమతో నిన్ను కాపాడడం కోసం డ్రైవర్గా మారాడు. అది నేనెప్పటికీ మర్చిపోలేను. నా భర్త నా మీద చూపించిన ప్రేమ, అనురాగం ఒకే ఒక్క అనుమానంతో పోయాయమ్మా. ఆయనలా ఎలా మారిపోయారమ్మా? బిడ్డా, మగవాళ్ళు అతిగా ప్రేమిస్తారు. అట్లనే తమ మనిషి తమ చేయి దాటిపోతదేమోనని భయపడతారు కూడా. ఆ భయంలోంచి అనుమానం పుడుతుంది. ఆ అనుమానం ముందు ప్రేమ, అభిమానం లాంటివేవీ నిలబడలేవు. మనమే మెల్లగా దాన్ని కాల్లో గుచ్చుకున్న ముళ్ళును తీసినట్టు తీసేయాలా? దేవుడెందుకమ్మా నాకే ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు? ఎందుకంటే నువ్వు ఏ పరిస్థితుల్లోంచైనా బయట పడగలవని దేవుడు నమ్మిండు కాబట్టి. చూడు బిడ్డ, ఒక్కోసారి మన తప్పు లేకపోయినా నిందలు మీద పడతాయి, అనుకోని ఆపదలొస్తాయి. అన్నింటినీ తట్టుకోవాలి బిడ్డ. గదే జీవితం. అది కాదమ్మా, అత్తయ్యని కన్న తల్లిలా చూసుకున్నాను. ఆవిడే నన్ను అనుమానించింది. ఈరోజు స్నేహ నాకు కాపురానికి వెళ్ళడం ఇష్టం లేదన్నట్టు మాట్లాడింది. అయిన వాళ్ళే ఇలా బాధ పెడుతుంటే ఎలా తట్టుకోగలనమ్మా? మంచి వాళ్ళనెప్పుడు దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడని వాటిని తట్టుకొని నిలబడాలి. ఈరోజు నిన్ను తిట్టిన వాళ్ళే రేపు పొగుడుతారు. అందుకు నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఈ కష్టాలన్నిటినీ తట్టుకొని నిలబడడం. బిడ్డా, నీ భర్త అనుమానించిండు అంటే దానికి కారణం అతనికి నీ మీదున్న ప్రేమే. గా ప్రేమే అనుమానంగా మారింది. నువ్వుగా అనుమానాన్ని తీసేయగలిగితే అతనిలోని అసలు ప్రేమ బయటికొస్తది. ధైర్యంగుండు బిడ్డా. అమ్మవారు నీకెప్పుడు తోడుంటది.
కావేరి, కాక అంటే అమ్మ నాని వాళ్ళు మనం ఇలా దగ్గరవ్వాలని ఆశపడుతున్నారు. కానీ మన జీవితంలో నిజమైన సంతోషం ఇది కాదు అని ఈ కుటుంబం గురించి నువ్వు ఆలోచించావు చూడు, అది